శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు చపాతీలు చేయబోతున్నానండి. చపాతీలు ఇలా ట్రయాంగిల్ షేప్లో తిక్కుకొని ఇనుప తవా మీద కాలుస్తానండి. ఐరన్ తవా మీద కాలుస్తున్నానండి. ఇలా ఐరన్ దాని మీద కాల్చుకుంటే మనకు చపాతీలు బాగా దూరగా కాలుతాయండి. నాన్ స్టిక్ అనేది నేను వాడనండి, దోశలకు తప్ప. అది కూడా ట్రై చేస్తానండి. ఇలా బాగా దూరగా నూనె వేసి కాల్చుకోండి. చపాతీలు బాగా కాలుతాయండి. చూడండి ఎంత బాగా దూరగా కాలుతున్నాయో. మనం చుట్టూతా అంచులు అలా అన్నీ కాల్చుకుంటే చపాతీ బాగా కాలుతుందండి. లోపల పొరలు పొరలుగా వస్తుందండి. లేకుంటే తొందరగా కాలిందంటే పచ్చి వాసన వస్తుందండి. చపాతీ పచ్చి పచ్చిగా ఉంటుందండి, కడుపున వస్తుందండి. అందుకని చాలా బాగా కాల్చుకోవాలండి నెమ్మదిగా. అలా చపాతీలు బాగా కాల్చుకొని మనము చేసుకోవాలండి. మేము రోజు రాత్రిళ్ళు చపాతీలే తింటామండి. మీ ఇంట్లో కూడా అలాగే తింటారండి. చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు నేను ఒకటి ట్రయాంగిల్ షేప్లో తిక్కినది పెట్టినానండి, ఒకటి రౌండ్గా తిక్కినది కూడా పెట్టుకున్నానండి. ఇలా కూడా చేసుకుంటామండి చపాతీలు. చూడండి రెండు ఉన్నాయండి. కొన్ని చపాతీలు ఇలా, కొన్ని చపాతీలు ఇలా చేసి పెట్టానండి. చూడండి చేత్తో ఎంత మృదువుగా తునుగుతుందో. దీంట్లోకి క్యాబేజీ కర్రీ చేసుకున్నానండి ఈరోజు. క్యాబేజీ కర్రీ చపాతీ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇంకా ముందుకు మంచి రెసిపీస్ వస్తాయి.